నమస్కారం ఇది సంగతికి స్వాగతం తప్పు చేసి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి వస్తేనే తలెత్తుకోవడానికి సిగ్గుపడే సమాజం మనది కానీ ఒకటి కాదు 10 కేసుల్లో A1 గా ఉండి 16 నెలలు జైలు వచ్చర లెక్కించిన జగన్ ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అవుతారంటూ ఊరేగుతున్నారు వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా రావణుడికి 10 తలలున్నట్టు 10 అవినీతి కేసులు మెడకు చుట్టుకున్న దర్జాగా ఓట్ల కోసం జనం ముందుకొచ్చారు తన కేసుమేట్లు జైలు మెట్లను రంగంలోకి దించారు వీరి అక్రమాలను తేల్చేందుకు సిబిఐకే 2 ఏళ్లు పట్టింది ఇంకా కొన్ని అంశాలు మీరే చూసుకోండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ ఆర్ఓసీలకు వదిలేసింది తండ్రి చేతిలో అధికారం ఉంటేనే ఇంతలా దోపిడీ జరిగిందంటే ఇక నేరుగా జగన్ చేతికే పగ్గాలు వస్తే పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు 10 ఛార్జ్షీట్లలో ఏ ఒక్కటి నిజమని కోర్టులో తేలినా జైలుకు వెళ్లడమే కాదు అనర్హత వేటు పడే అవకాశం ఉంది అభియోగాల్లో ఐపీసీ 409 సెక్షన్ రుజువైందంటే యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది పారిశ్రామికవేత్తల నుంచి కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారు నేరం చేసేలా తండ్రిని ప్రోత్సహించారు అంతులేని పుత్రవాత్సల్యం ప్రదర్శించిన మహానేత అందిన కాడికి దోచిపెట్టేశారు ఈ దోపిడీ పర్వంలో భూములు గనులు నదీ జలాలు ఏది కనిపిస్తే అది కట్టబెట్టేశారు గొంతెత్తిన వారి పీక నొక్కేశారు అలా వచ్చిన అవినీతి సొమ్ముకి అందమైన పెట్టుబడులు ముసిగేసి వృత్తి ధర్మానికి తీరని ద్రోహం చేశారు ఘనత వహించిన విజయసాయిరెడ్డి ఇది స్థూలంగా 10 అభియోగ పత్రాల్లో జగన్ కుట్రల విశ్వరూపం జగత్కంత్రి అవినీతి దశకంఠ చరిత్రలో సిబిఐ మొదట అభియోగ పత్రం దాఖలు చేసిన అరబిందో హెట్రో సంస్థల నిర్వాకాలు చూస్తే చాలు దొంగలు కలిసేలా దోచుకుని తిన్నారో ఇట్టే అర్థమవుతుంది జడ్చర్ల ప్రత్యేకాధిక మండలి కేంద్రంగా జరిగిన ఈ ముసుగులో ముడుపులాటలపై సీసీ నెంబరు 8/2012తో తొలి అభియోగ పత్రం దాఖలు చేసింది సిబిఐ జగన్ ఐపీసీ 120B రెడ్ విత్ 420 సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని 12 రెడ్ విత్ 11 సెక్షన్ల ప్రకారం నేరం చేశారని సిబిఐ పేర్కొంది కోర్టు ఈ అభియోగాలను విచారణకు స్వీకరించింది ఈ కేసులో కుట్ర మోసం అభియోగాలు రుజువైతే జగన్ 7 ఏళ్లు కటకటాలు లెక్కపెట్టడమే కాక జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది అవినీతి విషపుత్రిక సాక్షి దినపత్రిక విషయంలోనూ జగన్ ఇంతే తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటున్నాడు పత్రిక పెట్టడం కోసం సుమారు 1173 కోట్ల రూపాయల లంచాల మేతను పోగేసిన నేరాన్ని బహిర్గతం చేసిన సిబిఐ రెండో అభియోగ పత్రం చెబుతున్న సత్యం ఇది సీసీ నెంబరు 9/2012 కింద నమోదైన ఈ కేసులో సాక్షి స్థాపన కోసం జగన్ చేసిన దొంగ పనులన్నింటినీ సిబిఐ వివరించింది వీటికి సంబంధించి ఐపీసీ 120B రెడ్ విత్ 420, 420, 471 సెక్షన్ల కింద జగన్ నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారు ఈ ప్రతి సెక్షన్కు 7 ఏళ్ల వరకు జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ దగాకోరు నేత అక్రమాల కేసు విచారించిన సిబిఐ మూడో అభియోగ పత్రంలో మరిన్ని విస్తుబోయే అంశాన్ని పొందుపరిచింది సీసీ నెంబరు 10/12గా నమోదైన ఆ కేసు ప్రకారం అభియోగాలు నిరూపణైతే కనీసం 20 ఏళ్లకు పైగా జైలు శిక్షను ఎదుర్కొంటారు మన కంత్రి యువరాజు నరసరావుపేట వైకాపా అభ్యర్థిగా పోటీలో ఉన్న రామ్కీ గ్రూప్ అప్పటి చైర్మన్ అయోధ్య రామిరెడ్డితో కలిసి చేసిన కుట్రలు ఆ స్థాయి మరి ఈ తోడు దొంగలకు కొమ్ము కాసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేరంలో భాగస్వామి దీనిలో జగన్ పై ఐపీసీ 120B 420, 471తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 9/12 కింద అభియోగాలు ఉన్నాయి వీటిలో కొన్నింటికి 6 నెలల నుంచి 5 ఏళ్లు 7 ఏళ్ల వరకు ఓచర లెక్క పెట్టాల్సిందే తలపై 10 అభియోగ పత్రాలున్న మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న జగన్ కు బెన్నులో చలి పుట్టించే అసలైన కేసు ఇది పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ నుంచి 854 కోట్లు పిండుకుని దొంగదారుల్లో మేళ్లు చేయడమే కాక ఆ సొమ్మును తెలివిగా పెట్టుబడులు ముసుగువేశారు సీసీ నెంబరు 14/2012గా నమోదైన ఈ కేసులో వాన్పిక్ కుట్ర మొత్తాన్ని కళ్లకు కడుతుంది 12,973 ఎకరాల భూములెలా ధారాదత్తమయ్యాయో తేటతెల్లమవుతుంది వీటికి సంబంధించి జగన్ పై ఐపీసీ 120B 420, 409తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని 9/12 సెక్షన్లు నమోదయ్యాయి ఇక్కడ ఐపీసీ 409 సెక్షన్ 1 రుజువైన 10 ఏళ్ల నుంచి యావజ్జీవం జైలు జీవితమే మిగిలిన సెక్షన్లోనూ కనీసం 18 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది దాలిమియాల నుంచి 95 కోట్లు దండుకున్న కేసులోనూ
జగన్కు ఉచ్చు బిగించింది సిబిఐ. సీసీ నెంబరు 12/2013గా నమోదైన ఈ కేసులో భారతీ సిమెంట్స్లోకి నిధుల మళ్లింపు, హవాలా నేరాల వివరాలున్నాయి. వీటికి సంబంధించి ఐపీసీ 120B రెడ్ 420 420 అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం జగన్ నేరం చేశారని సిబిఐ అభియోగం. అంటే మోసం, మోసానికి కుట్ర పన్నడం, ప్రలోభ పెట్టి ఇతరుల ఆస్తులు కాజేయడం వంటి నేరాలన్నమాట. వీటిలో సెక్షన్ 420 ప్రకారం 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 9 వల్ల 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా పడతాయి. ఇండియా సిమెంట్స్ నుంచి 140 కోట్ల రూపాయలు జేబులో వేసుకున్న అవినీతి మేతలోనూ సీసీ నెంబర్ 24-13 కింద జగన్ దోపిడీ బృందం మీద ఘనమైన అభియోగాలే ఉన్నాయి. జగతి పబ్లికేషన్స్, భారతీ సిమెంట్స్, కార్మెల్ ఏషియాల్లోకి నిధుల వరద కోసం దారి తప్పిన వీరందరూ ప్రజా ప్రయోజనాలకు తూట్లు పొడిచారు. భూములు, నదీ జలాలను రాసిచ్చేశారు. దీనికి సంబంధించి జగన్ ఐపీసీ 120B రెడ్ 420 420 అవినీతి నిరోధక చట్టంలోని 9, 12 సెక్షన్ల ప్రకారం నేరం చేసినట్లు ఛార్జ్షీట్ చెబుతోంది. ఇవన్నీ రుజువైతే కనీసం 24 ఏళ్లు అవినీతి యువరాజా జైలు గోడలు దాటి బయటకు రాలేరు. ఇదిగాక భారతీ సిమెంట్స్ కోసం కడప జిల్లాలో సున్నప్రాయ గనులు కొట్టేసిన నేరానికి సీసీ నెంబరు 25-13 కింద కేసులు ఎదుర్కొంటున్నాడు జగన్. ఈ అక్రమాలకు పాల్పడటం ద్వారా జగన్ ఐపీసీ 120B 420 107 రెడ్ 13-2 రెడ్ 13-1C-D సెక్షన్ల ప్రకారం నేరం చేశారని సిబిఐ వివరించింది. వీటితో 14.5 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. వైఎస్ సన్నిహితుడు పెన్నా ప్రతాపరెడ్డి నుంచి 68 కోట్లు లాగించిన నేరానికి జగన్ పై సీసీ నెంబరు 26-13 కింద అభియోగాలు నమోదు చేసింది సిబిఐ. ఈ నేరంలో భాగంగా అనంతపురం జిల్లాలోని 231 ఎకరాల పేదల భూముల్ని లాక్కుని మరీ పెన్నాకు పందేరం పెట్టారు. పేదలంటే వారికి ఎంత ప్రేమో చాటుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో స్టార్ హోటల్ నిర్మాణానికి అడ్డగోలు రాయితీలిచ్చారు. దీనిలో జగన్ పై ఐపీసీ 120B రెడ్ 420 అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం నేరాభియోగాలున్నాయి. ఈ కేసులో 12 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే వీలుంది. జగన్ అక్రమాస్తుల కేసు 9వ అభియోగ పత్రం హిందూ గ్రూప్ అధినేత శ్యాంప్రసాద్ రెడ్డి నుంచి 70 కోట్లు దండుకున్న నిర్వాకం గురించి సీసీ నెంబరు 27-13గా నమోదైన ఈ కేసులో ఐపీసీ 120B రెడ్ 420 అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం జగన్ నేరం చేశారని సిబిఐ వాదన. దీనిలోనూ 12 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. హిందూ సంస్థకు లేపాక్షి హబ్ పేరిట 8,844 ఎకరాల భూములు దోచిపెట్టి ప్రతిగా భారీ మేళ్లు దండుకున్న నేరంపై సీసీ నెంబరు 28/2013 కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో కేవలం 119 కోట్లతో 8,844 ఎకరాలు చేజిక్కించుకున్న శ్యాంప్రసాద్ రెడ్డి వాటిని తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి 790 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. ఈ కుట్రలో ఆనాటి మంత్రులు ధర్మాన ప్రసాదరావు, గీతారెడ్డితో పాటు ఐఏఎస్ అధికారులు శ్యాంబాబు, శామ్యూల్ పాలుపంచుకున్నారు. జగన్ ప్రభావంతో వైఎస్ ఇవన్నీ చేశారు. ఇక్కడ ఐపీసీ సెక్షన్లో 120B రెడ్ 420 468 471తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం నేరం చేశారనేది జగన్ పై ఉన్న అభియోగం. ఇవి గనుక రుజువైతే జగన్ కు గరిష్టంగా 28 ఏళ్లు శిక్ష పడుతుంది. ఇది కలియుగ దశకంఠుడి నేరాల చిట్ట. మొత్తానికి అన్ని ఛార్జ్షీట్లో కలిపి జగన్ పై ఐపీసీ 120B రెడ్ 420 420 409 468 471 107 రెడ్ అవినీతి నిరోధక చట్టంలోని 13-2 రెడ్ 13-1C-Dతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 9, 12, 12 రెడ్ 11 సెక్షన్ల ప్రకారం నేరాభియోగాలున్నాయి. వీటిలో ఒక్క 409 సెక్షన్ రుజువైన జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. ఆ సెక్షన్ కాకుండా మిగతా అన్ని అభియోగాల గరిష్ట శిక్షా కాలాన్ని వేర్వేరుగా లెక్కిస్తే 184 ఏళ్ల వరకు ఉంటుంది. అన్ని ఛార్జ్షీట్లను కలిపేసి విచారణ జరిపినా అందులోని అన్ని అభియోగాల గరిష్ట శిక్షాకాలం వేర్వేరుగా లెక్కిస్తే 50 ఏళ్ల వరకు ఉండొచ్చు. శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాల్సి వస్తే 409 సెక్షన్ కాకుండా మిగతా అభియోగాలు రుజువైనా 7 ఏళ్ల వరకు జైల్లో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ 409 రుజువైతే యావజ్జీవ కారాగార శిక్షకు అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా గెలిచినా, ఏ ఒక్క నేరాభియోగం ప్రకారం శిక్ష పడినా ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. మరోవైపు వీటన్నింటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దర్యాప్తు చేస్తోంది. ఈడీ కేసులు రుజువైతే వేల కోట్ల రూపాయల జగన్ వ్యక్తిగత సంస్థలు జప్తవుతాయి. అవినీతి రహిత పాలన అందిస్తాం.
వైకాపా మేనిఫెస్టోలోని ఈ హామీ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కారణం చెప్పే మాటల్లోని స్ఫూర్తి మచ్చుకైనా కనిపించిన ఆ పార్టీ నేతల తీరు. అధినేత మొదలు ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తున్న ప్రముఖుల్లో అత్యధికులు నేర చరిత్రలే. అందులోనూ వారు ఎదుర్కొంటున్నది సాదాసీదా కేసులు కావు. అధికారం అంటే అవినీతి అన్నట్లుగా వ్యవహరించి తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు. ఈ ముఠాకు నాయకుడైన జగన్ 10 కేసుల్లో A1గా నిలిచి నేరస్వామ్యంలో తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. చట్టసభల్లోకి నేరగాళ్ల ప్రవేశం కొంతకాలంగా దేశంలో విస్తృత చర్చ జరుగుతున్న అంశం. ఈ ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ఎందరో మేధావులు ప్రయత్నిస్తున్నారు. సాక్షాత్తు సుప్రీంకోర్టు సైతం నేరమయమవుతున్న రాజకీయాలను ప్రక్షాళన చేయడం అవశ్యమని ఘోషిస్తోంది. ఆ దిశగా ఇటీవల కొన్ని చరిత్రాత్మక తీర్పుల్ని వెలువరించింది. అయితే గెలుపే లక్ష్యంగా పనిచేసే రాజకీయ పార్టీలు మాత్రం ఈ మాటల్ని ఓ చెవితో విని మరో చెవితో వదిలేస్తున్నాయి. గెలుపు గుర్రాల పేరిట నేర చరిత్ర ఉన్న అభ్యర్థుల్ని బరిలోకి దింపడం మన దేశంలో సర్వసాధారణం. కానీ అసలు ఆ అభ్యర్థి ఎవరనే విషయాన్నే నిర్ణయించే పార్టీ అధ్యక్షుడే పేకల్లోతు కేసుల్లో కూరుకుపోయుంటే, తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించాలని అభియోగాలు ఎదుర్కొంటుంటే, దేశ భవితను నిర్దేశించే చట్టసభలో సభ్యుడిగా ఉండి 16 నెలల పాటు జైల్లో ఊచలు లెక్కపెట్టుంటే మన రాష్ట్రంలో అదే జరిగింది. దొంగల పార్టీ వైకాపానుద్దేశించి రాజకీయ ప్రత్యర్థుల ఘాటైన విమర్శ ఇది. ఆ పార్టీని కాస్త పరికించి చూస్తే ఈ ఆరోపణ నిజమేనన్న భావన కలుగుతోంది. కారణం, ఆ పార్టీ నేతలు వారి పూర్వాపరాలు. వైకాపా అధ్యక్షుడు మొదలు ఆ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన ముఖ్యుల్లో అత్యధికులు తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారే. వీరిలో 5గురైతే ఒకే కేసులో సహనిందితులు. అసలు ఆ మాటకొస్తే అధినేత సహా మరికొందరు అభ్యర్థులు ఒకే జైలులో కలిసి గడిపిన వారే. పార్టీలోనే కాదు, కేసుల విషయంలోనూ ఆయన నెంబర్ 1. అరకొరగా ఉన్న ఆదాయాన్ని 6 ఏళ్లలోనే వేల కోట్లకు చేర్చగలిగే వ్యాపార దుర్నీతి ఆయన సొంతం. సీమాంధ్రకు తర్వాతి ముఖ్యమంత్రి నేనే అని చెప్పుకునే జగన్ ఏకంగా 10 కేసుల్లో A1 అంటే మొదటి నిందితుడు. యువమేత కుటిల నీతిని వివరిస్తూ 100 పేజీలతో కేంద్ర దర్యాప్తు సంస్థ రూపొందించిన 10 అభియోగ పత్రాలపై ప్రస్తుతం CBI ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. ఇవే అభియోగాలపై రాజావారి భవితవ్యాన్ని తేల్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సైతం కూపీలాగుతోంది. జగన్ పై CBI అభియోగాలను ఒక్కసారి పరిశీలిస్తే, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్ తెరవెనక మంత్రాంగం నడిపారనేది ప్రధాన ఆరోపణ. పారిశ్రామికవేత్తల నుంచి కోట్ల రూపాయలు లంచాలు లాగించి అధికారంలో ఉన్న తండ్రి ద్వారా వారికి ప్రయోజనాలు కల్పించారు. ఇలా జగన్ సుమారు 45,000 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని CBI సుప్రీంకోర్టుకు వివరించింది. దానివల్ల కోల్పోయిన ప్రజాధనం విలువ సుమారు 1,00,000 కోట్లు ఉంటుందని అంచనా. ఇలా అంతులేని అవినీతితో అనతి కాలంలోనే జగన్ కోట్లకు పడగలెత్తిన వైనాన్ని CBI కళ్లకు కట్టినట్లు వివరించింది. ఆఖరికి సాక్షి పత్రిక, టీవీ కూడా ఈ అక్రమ సొమ్ముతో ఏర్పడింది. సాక్షి ఏర్పాటు కోసం సుమారు 1173 కోట్ల రూపాయల లంచాలు పోగేశారు. జగన్ కి చెందిన లోటస్ ప్యాన్, బెంగళూరు రాజభవనాలు కూడా ముడుపుల సొమ్ముతో వెలిసినవేనని అనుమానం. ఈ అక్రమార్జన కోసం జగన్ ఎంచుకున్న సూత్రం ఒక్కటే, నాకిది నీకది. తండ్రి అధికారమే అస్త్రంగా చేసుకున్న ఆయన విలువైన జాతి సంపదను పెద్దలకు పప్పు బెల్లాల్లా పంచిపెట్టారు. అరబిందో, హెటిరో, దాల్మియా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్, ఇందు గ్రూప్, రామ్కీ ఫార్మా, నిమ్మగడ్డ సంస్థలకు అడ్డగోలు ప్రయోజనాలు కల్పించారు. వేల ఎకరాల భూములు, గనులతో పాటు విలువైన నదీ జలాలను రాశీ చేశారు. ఫలితంగా వచ్చిన లంచాలకు పెట్టుబడుల ముసుగేసి చట్టబద్ధం చేసే ప్రయత్నం చేశారు. యువమేత అనూహ్య ఎదుగుదలపై సుదీర్ఘ దర్యాప్తు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ జగన్ అరాచకాలను ఆధారాలతో సహా న్యాయస్థానం ముందుంచింది. జగన్ ను అరెస్టు చేసి 16 నెలల పాటు చెంచల్గూడ జైల్లో ఉంచింది. ఇప్పటి వరకు 4 అభియోగ పత్రాలపై విచారణ పూర్తి చేసిన ఈడీ సుమారు 1100 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేసింది. వీటిలో జగన్ వ్యక్తిగత, సంస్థలకు చెందిన ఆస్తుల విలువ సుమారు 815 కోట్లు. CBI ప్రత్యేక న్యాయస్థానంలో అన్ని అభియోగాలు రుజువైతే జగన్ కు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశముంది.
కళ్ళెదుటే కోట్ల విలువైన పరిశ్రమలు, రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిన రాజప్రసాదాలు కనిపిస్తున్నాయి. అంతకుమించి జగన్ ముమ్మాటికి అవినీతిపరుడేనన్న ఆరోపణలకు ఊతమిచ్చేలా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. అయితే ఇవేవీ పట్టని జగన్ మాత్రం కనీసం ఆయనపై వస్తున్న ఒక్క ఆరోపణకు సమాధానం చెప్పడం లేదు. పైపెచ్చు అధికారమే లక్ష్యంగా పులివెందుల శాసనసభ స్థానం నుంచి బరిలోకి దిగారు. ఇలాంటి యువనేత పైకి మాత్రం విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయం చేస్తామంటూ పదే పదే ఊదరగొట్టడం హాస్యాస్పదం. అవినీతికే ప్రత్యామ్నాయ పదం అన్నట్లుగా అధినేత ఇలా ఖండాంతరాల్లో ఖ్యాతిని మూటగట్టుకుంటే ఆ పార్టీ అభ్యర్థులు అదే స్థాయిలో ఉన్నారు. నాటి దోపిడీ పర్వంలో యువమేతకు చేదోడు వాదోడుగా నిలిచిన వారు ఆయన చేతుల మీదుగా బీఫారం తీసుకుని మరీ ఎన్నికల బరిలో దిగారు. సిబిఐ మోపిన దశాభియోగాల్లో పేరు ఉందన్న సంగతి తెలియదన్నట్లుగా ప్రచార క్షేత్రంలో సుద్దులు చెబుతూ ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ఈ కేసు మేట్లు, జైలు మేట్లు అంతా కలిసి చట్టసభకు వెళ్తారా లేక శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారా అన్నది తేలాల్సిన అంశం. భయం, పక్షపాతం, రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాన్ని అనుసరిస్తాం. మంత్రిగా బాధ్యతలు స్వీకరించేటప్పుడు చేసే ప్రమాణమిది. ఈ వాక్యంలోని ఒక్కో పదానికి ఉన్న స్ఫూర్తికి నిలువునా పాతరేశారు ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ, గీతారెడ్డి. ఇలా రాజావారి ఏలుబడిలో మంత్రివర్యం వెలగబెట్టిన వీరంతా జగన్ అక్రమ సామ్రాజ్య నిర్మాణానికి తమ వంతు తోడ్పాటునందించారు. పదవుల కోసం ప్రజా సంక్షేమాన్ని బలిపెట్టి మహామేత అడుగులకు మడుగులొత్తారు. ప్రస్తుతం శ్రీకాకుళం అసెంబ్లీ వైకాపా అభ్యర్థిగా రంగంలోకి దిగిన ధర్మాన ప్రసాదరావు మంత్రిగా చేసిన అరాచకాలకు లెక్కే లేదు. రెవెన్యూ మంత్రిగా ఆయన యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సిబిఐ నిగ్గు తేల్చింది. వాల్పీక్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడంలో ముఖ్య పాత్ర పోషించడమేగాక మంత్రివర్గాన్ని తప్పుదోవ పట్టించారని స్పష్టం చేసింది. ఇలా మొత్తం 1426 కోట్ల రూపాయల విలువైన భూముల్ని నామమాత్రపు ధరకే వాన్పిక్కు కట్టబెట్టారు ఈ ధర్మానవారి ఆగడాలు భూములు లాక్కోవడంతోనే ఆగలేదు. పరిహారం చెల్లింపులోనూ అక్రమార్కులకే పెద్దపీట వేసి బక్క రైతుల పొట్టకొట్టారు. రైతులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యతను రెవెన్యూ శాఖ నుంచి నిమ్మగడ్డ బృందానికి అప్పగించారు. ఫలితంగా అన్నదాతలకు అందాల్సిన సాయం పక్కదారి పట్టి అందులో 140 కోట్ల రూపాయలు జగన్ సంస్థల్లోకి చేరాయి. ఇదేగాక లేపాక్షి నాలెడ్జ్ హబ్ వ్యవహారంలోనూ ధర్మాన అక్రమాలకు పాల్పడ్డారని సిబిఐ తేల్చింది. 8,848 ఎకరాలను అప్పనంగా కట్టబెట్టిన పాపాలను అభియోగ పత్రాల్లో ఏకరవు పెట్టింది సిబిఐ. గుంటూరు జిల్లా రేపల్లె శాసనసభ స్థానం వైకాపా అభ్యర్థి మోపిదేవి వెంకటరమణ కూడా యువరాజావారి నేరస్వామ్యంలో తన వంతు పాత్ర పోషించారు. అధికారాన్ని దుర్వినియోగం చేశారని సిబిఐ తేల్చింది. కటకటాల వెనక్కు నెట్టింది. అప్పట్లో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా పనిచేసిన మోపిదేవి వాన్పిక్ కుట్రలో కీలక పాత్ర పోషించారు. వాన్పిక్ ప్రాజెక్టు పూర్తయ్యాక ఆ భూమి నిమ్మగడ్డ సొంతమయ్యేలా చేసిన కుట్రలో భాగంగా మంత్రివర్గానికి వాస్తవాలు చెప్పకుండా దాచిపెట్టి మోసానికి పాల్పడ్డారు. ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం కలిగేలా రూపొందించిన రాయితీ ఒప్పందం ప్రతిపాదనలను రెవెన్యూ, వాణిజ్య, పరిశ్రమలు, న్యాయ, ఆర్థిక శాఖలకు పంపలేదు. మెదక్ జిల్లా జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జె గీతారెడ్డిది ఇదే కథ. జగన్ అక్రమ సామ్రాజ్య నిర్మాణంలో ఆమెకు పాత్ర ఉన్నట్లు సిబిఐ తేల్చింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కుట్రలో ప్రమేయం ఉందంటూ ఆమెను నిందితురాలిగా చేర్చింది. భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నది ప్రధాన అభియోగం. అనంతపురం లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో శ్యాంప్రసాద్ రెడ్డికి 8,844 ఎకరాలు కట్టబెట్టడంలో గీతారెడ్డి ముఖ్య పాత్ర పోషించారు. లేపాక్షి సంస్థ యథేచ్ఛగా ఎంఓయూను ఉల్లంఘించినా ఆమె నోరు మెదపలేదు. తద్వారా మేలు పొందిన ఇందు శ్యాంప్రసాద్ రెడ్డి జగన్ సంస్థల్లోకి సుమారు 74 కోట్ల రూపాయలు మళ్లించారు. జగన్ అక్రమాస్తుల కేసుతో సంబంధం లేకపోయినా మరో నేరచరిత మంత్రి వైకాపా తరపున బరిలోకి దిగారు. మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు నాంపల్లి ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానంలో రుజువైంది. కేపీఆర్ టెలిప్రొడక్ట్స్ సంస్థ డైరెక్టర్గా పార్థసారథి యంత్రాల కొనుగోలు నెపంతో స్విట్జర్లాండ్కు అక్రమంగా 60 లక్షలు బదిలీ చేశారని విచారణలో తేలింది. ఇలా పెరా నిబంధనల్ని ఉల్లంఘించిన పార్థసారథికి న్యాయస్థానం 2 నెలలు జైలు శిక్షతో పాటు 5,60,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించిన పార్థసారథి జైలు శిక్షపై మాత్రం కోర్టు స్టే తెచ్చుకున్నారు.
ఈ నేపథ్యంలోనే అతడి భవితవ్యంపై సందిగ్ధత కొనసాగుతోంది. యువమేతకు 100 కోట్లు సమర్పించుకున్న పారిశ్రామికవేత్త అయోధ్యారామిరెడ్డిది ఇదే తీరు. జగన్ కు 10 కోట్లు లంచమిచ్చి 133 కోట్లు అక్రమంగా సొమ్ము చేసుకున్న అయోధ్యారామిరెడ్డి ఏకంగా పార్లమెంటుకే వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట లోక్సభ స్థానం నుంచి ఫ్యాన్ గుర్తుపై బరిలో దిగిన రామిరెడ్డిపై సిబిఐ తీవ్రమైన అభియోగాలు నమోదు చేసింది. వివరాల్లోకి వెళితే విశాఖ రామ్కీ ఫార్మాసిటీ హరిత ప్రాంగణానికి కోత పెట్టి కోట్లు దండుకున్నారు. 973 ఎకరాలను గ్రీన్ బెల్ట్ కు వదలాల్సిన చోట 59 ఎకరాలే వదిలి నిబంధనలతో పాటు పర్యావరణానికి నిలువు పాతరేశారు. జగన్ కు 10 కోట్లు లంచమిచ్చి 133 కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. అర్హత లేకపోయినా రాయితీలు పొంది పన్నుల నుంచి మినహాయింపు పొందారు. ఇక ఎంఆర్ ప్రాజెక్టు కేసు నిందితుడు కోనేరు ప్రసాదరావు కోట్ల రూపాయలు కొల్లగొట్టారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్ విజయవాడ పార్లమెంటు స్థానంలో వైకాపా అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈయనగారు చేసిన అక్రమాలను ఎంఆర్ అభియోగ పత్రంలో వివరించింది సిబిఐ. హైదరాబాద్ మణికొండ, గచ్చిబౌలిలో 535 ఎకరాల్లో చేపట్టిన పర్యాటక ప్రాజెక్టులో దుబాయ్కి చెందిన ఎంఆర్ సంస్థను వ్యూహాత్మకంగా రంగంలోకి దింపారు కోనేరు ప్రసాద్. ప్రాజెక్టును ఎంఆర్ చేపట్టినప్పటికీ అందులో నామినేటెడ్ డైరెక్టర్ గా చేరిన ఆయన కుట్ర వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేశారు. ప్రాజెక్టులో భాగంగా విల్లా స్థలాలు, విలాసవంతమైన ప్లాట్ల అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడి అందినంత దోచుకున్నారు. విల్లా స్థలాలను విక్రయించేందుకు తన మిత్రుడు తుమ్మల రంగారావుతో స్టైలిష్ హోమ్స్ సంస్థను ఏర్పాటు చేయించారు. ఒక్కో విల్లా స్థలాన్ని ఎకరానికి 5,000 రూపాయలకు గజం చొప్పున అమ్మాల్సి ఉండగా 10,000 నుంచి 50,000 వరకు వసూలు చేశారు. అదనంగా వచ్చిన సొమ్మంతా జేబులో వేసుకున్నారు. ఇలా అక్రమంగా 96 కోట్ల రూపాయలు లాగించిన కోనేరు ప్రసాద్ అందులో 45 కోట్లను జగన్ సన్నిహితుడు సునీల్ రెడ్డికి ఇచ్చినట్లు సిబిఐ లెక్కలు తేల్చింది. మిగతా సొమ్ముతో స్థిరాస్తులు కొనుగోలు చేయడమే కాక దుబాయ్లోని తన కుమారుడు కోనేరు మధు బ్యాంక్ ఖాతాలకు చేరవేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పోటీ చేసే హక్కుంది. అయితే హక్కుల ముసుగులో తమపై ఉన్న బురదను దాచేయడం ఎంతవరకు సమంజసం? కోట్ల మంది తలరాతల్ని నిర్దేశించే పవిత్రమైన చట్టసభల్లోకి ప్రవేశించే వ్యక్తి ఇంకెంత పవిత్రంగా ఉండాలి? మరి ఇప్పటి వరకు మనం చూసిన అభ్యర్థులు ఎలా ఉన్నారు? అధికార ధనాకాంక్ష తప్ప మరేమీ తెలియని అవినీతి బకాసురులకు ప్రజాస్వామ్య స్ఫూర్తి గురించి ఏవీ పట్టకపోవచ్చు. కానీ నానాటికి దిగజారుతున్న రాజకీయానికి కొత్త ఊపిరులూదాల్సిన బాధ్యత మనదే. అందుకోసం రోడ్డెక్కి ఉద్యమాలు చేయనవసరం లేదు. ఆయుధం మన చేతిలోనే ఉంది. ఓటు అనే పాశుపతాస్త్రంతో నేరచరితుల్ని తరిమి కొట్టండి. అధికారం ముసుగులో అక్రమస్వామ్యం సాగించే వారికి తగిన బుద్ధి చెప్పండి. మరిన్ని విభిన్న అంశాలతో మరో 5 సంగతులు కలుసుకుందాం. నమస్కారం.